అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల ఓట్లు, ముస్లిం మైనారిటీల ఓట్లు, బీసీల్లో కొన్ని వర్గాల ఓట్లతో పాటు గ్రామీణ ప్రాంతాల ఓట్లు, అలాగే మహిళల ఓట్ల మీద ఎక్కువగా ఆధారపడి ఉంది. వైసీపీ బలంగా నమ్ముతున్నది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మోర్ దాన్ 55% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వేస్తారు. సో ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు గాను రూరల్ ఏరియాస్లో ఉన్న నియోజకవర్గాలు 148కి పైగా. సో ఈ 148 నియోజకవర్గాల్లో కూడా మహిళా ఓటింగు అరౌండ్ 50% ఉంటుంది. కాబట్టి వాళ్ళల్లో 55% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిమ్స్ కూడా వేస్తారు. సో అందుకని ఈజీగా గెలవచ్చు అనే లెక్కల్లో ఉంది వైసీపీ. అందుకు మహిళల ఓట్లు ఎందుకు వాళ్ళకి వస్తాయంటే అమ్మఒడి ఇచ్చాము, అలాగే జగనన్న చేయూతి ఇచ్చాము, అలాగే వసతి దీవెన విద్యా దీవెన డబ్బులు కూడా వాళ్ళ ఖాతా, అంటే ఇదంతా వైసీపీ అంచనా, నేను చెప్పడం కాదు, వైసీపీ లెక్కలు అలా ఉన్నాయన్నమాట. అయితే తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసు వైసీపీ ఏ ఏ వర్గాల మీద ఆధారపడింది అనేది చంద్రబాబు గారికి తెలుసు, టీడీపీకి తెలుసు. అందుకే వర్గాల వారీగా వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు. ఉదాహరణకు ఈ మహిళా ఓట్లు ఉన్నాయి. మహిళల ఓట్లు ఖచ్చితంగా వైసీపీకి పడకూడదు, వాళ్ళ బలం తగ్గాలి. సో అందుకు ఏం చేయాలి? ఆల్రెడీ తల్లికి వందనం, ఇప్పుడు అమ్మఒడి ఏదైతే వైసీపీ ఉందో దానికి తల్లికి వందనం అనే పేరిట మేము ఇస్తాము, 20,000 ఇస్తాము, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇస్తాము అని చంద్రబాబు గారు చెప్పారు. అలాగే ఫ్రీ బస్సు, మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఉచితంగా జర్నీ చేయొచ్చు అనేది ఆల్రెడీ చంద్రబాబు గారు ఒక హామీ ఇచ్చారు. అలాగే ఇంటింటికి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది అది ఒక హామీ ఇచ్చారు. ఆ మూడిటితో పాటు తాజాగా నిన్నటి నుంచి చంద్రబాబు గారు చెప్తున్నది ఏంటంటే డ్వాక్రా రుణాలు, డ్వాక్రా మహిళలకు ఒక్కో డ్వాక్రా సంఘానికి కూడా 10 లక్షలు రుణం వడ్డీ లేకుండా ఇస్తాము అనే ఒక హామీ నిన్నిచ్చారు. అంటే మహిళా ఓట్ల మీద టీడీపీ ఎంత ఫోకస్ చేసిందనేది చూడండి. ఆల్రెడీ కొన్ని కీలకమైన పథకాలు వాళ్ళ కోసమే ప్రకటించారు. అలాగే నిన్న చంద్రబాబు గారు మహిళలను లక్షాధికారులను చేస్తాము, ఒక్కో మహిళకు, ఒక్కో డ్వాక్రా మహిళకు, అంటే ఒక్కో సంఘానికి 10 లక్షల వరకు రుణం వడ్డీ లేకుండా ఇస్తాము అని చెప్పారు. ఇన్నాళ్ళు వాళ్ళకి పావలా వడ్డీ రుణాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు పావలా వడ్డీ అమలు చేశారు. ఇప్పుడు ఆ పావలా వడ్డీ కూడా లేకుండా వడ్డీ లేకుండా మీకు రుణం ఇస్తాము, మీరు ఏమైనా చేసుకోండి అని చంద్రబాబు గారు చెప్తున్నారు. అంటే ఇక్కడ మహిళల ఓట్ల మీద తెలుగుదేశం పార్టీ ఎంతగా ఫోకస్ చేసింది అనేది అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ తల్లికి వందనం, ఆర్టీసీ ఫ్రీ ఉచిత ప్రయాణం, అలాగే ఈ దీపం కనెక్షన్లు, గ్యాస్ కనెక్షన్లు సంవత్సరానికి 3 ఇవ్వడం, గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇవ్వడం కొంతవరకు మహిళల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ అభ్యర్థులు ఎక్కువగా వాటినే ప్రచార సాధనాలుగా వినియోగిస్తున్నారు. సో సరిగ్గా అదే టైంలో ఈ 10 లక్షలు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణం ఇవ్వడం అనేది కూడా మంచిదే, అది కూడా మంచి పాయింటే. సో అందుకని దాన్ని తీసుకొచ్చారు. అయితే ఒకవేళ డ్వాక్రా రుణాల మాఫీ అనే హామీ గనక వైసీపీ మేనిఫెస్టోలో పెడితే టీడీపీ ఇచ్చిన అన్ని హామీలు కూడా గాలిలో కలిసిపోతాయి. వైసీపీ ఇచ్చిన హామీనే నమ్ముతారు. డ్వాక్రా మహిళలు వాళ్ళ రుణం మాఫీ చేస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా ఓట్లు గుద్దేస్తారు. సో అందుకే వైసీపీ పెడతాదేమో పాయింట్, వాళ్ళు పెడితే మనం పెడదామనే భయంతో టీడీపీ వెయిట్ చేస్తున్నారు మేనిఫెస్టో కోసం. టీడీపీ వాళ్ళ మేనిఫెస్టోలో అది పెడతారేమో ఆ పాయింట్, సో అప్పుడు మనం మిస్ అయిపోతాం, మనం పెడదామని భయంతో వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇలా రెండు పార్టీలోళ్ళు కూడా ఆ పాయింట్ ఎవరు పెడతారా అని చూస్తున్నారు. సో ఒకవేళ ఫస్ట్ మేనిఫెస్టో రిలీజ్ చేశారనుకోండి, అందులో ఆ పాయింట్ లేదనుకోండి, నెక్స్ట్ వాళ్ళు ఆ పాయింట్ పెట్టారనుకోండి, వీళ్ళు మిస్ అవుతారుగా. సో అందుకే ఒకరికొకరు పాయింట్లు ఏమైనా కొత్త పాయింట్లు పెట్టేస్తారేమో, మనం మిస్ అయిపోతామేమోనని మేనిఫెస్టోలు రిలీజ్ చేయట్లా. ప్రధాన మేనిఫెస్టోలు, మెయిన్ కంప్లీట్ పూర్తి స్థాయి మేనిఫెస్టోలు రెండు పార్టీలు కూడా ఇప్పటికీ రిలీజ్ చేయాలి. పోలింగ్ ఇంకొక మ్యాక్సిమం ఎన్ని రోజులండి? అదొక 13 రోజులు, ఇదొక 6 రోజులు, 19 రోజులు పోలింగ్ ఉంది. ఇంకా కూడా పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేయలేదంటే చూడండి. సో వైసీపీ వాళ్ళు 26వ తేదీన పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ అంటున్నారు. మేబీ టీడీపీ కూడా ఒక 2-3 రోజుల్లో, అక్కడికి ఒక 2-3 రోజులు అటు ఇటుగా రిలీజ్ చేసే అవకాశం ఉంది. మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు మహిళలకు ఇచ్చే హామీలను బట్టి కొంత ఓటింగ్ అటు ఇటుగా ఉంటుంది.